హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కరివేపాకు తీసుకొచ్చుకొని అది బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకున్నాను. అది డ్రై అవ్వడానికి కోసం అది నీడలోనే ఉంచుకున్నాను 2 అవర్స్లో అది డ్రై అయిపోద్ది అనమాట. ఒక 2 గుప్పులు ఉంటుంది, అంటే ఒక బౌల్తో తీసుకున్నాను కరివేపాకు. ఈ బౌల్కి క్వాంటిటీ కరివేపాకుకి సరిపడా జీలకర్ర, ధనియాలు అవన్నీ చూపిస్తున్నానండి. జీలకర్ర 1 స్పూన్ అయితే, ధనియాలు 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎండుమిర్చిలో కారం ఎక్కువ ఉంటే ఒక 6-7 సరిపోతాయి. అదే ఎండుమిర్చిలో కారం తక్కువ ఉంటే మాత్రం ఒక 9-11 వేసుకోవాలండి. అంటే మనం తినే కారాన్ని బట్టి మనం వాడుకోవాలి ఎండుమిర్చి అనేది. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అనమాట. ఇంకా రుచికి సరిపడా సాల్ట్, ఒక వెల్లుల్లిపాయ అనమాట. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నానండి. ఓన్లీ ఒక 15-20 డేస్కి సరిపడా కరివేపాకు పొడి చేసుకుంటున్నాను. ఈ పొడి అయితే రైస్లోకి బాగుంటుంది. రైస్లో గీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకదానికి ఒకటి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు మరీ డ్రైగా ఫ్రై చేయవసరం లేదు, క్రిస్పీగా అయ్యేటట్టు అయితే ఫ్రై చేయవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ ఆ హీట్కి అటు ఇటు టాస్ చేస్తే చాలు. అది వేరే ప్లేట్లోకి తీసుకుంటాను అనమాట. వేరే ప్లేట్లో తీసుకొని ఇంకా అలా ఒకటి ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి సైడ్కి పెట్టుకుంటాను అనమాట. ధనియాలు ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలన్నమాట, ఎందుకంటే ఓవర్ హీట్ అయినా కూడా వేగంగా మాడిపోతాయి. అందుకనేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తాను. ఓన్లీ 5 మినిట్స్ రెసిపీ అండి. 5 మినిట్స్ ఓపికగా చేసుకుంటే ఒక 15 డేస్ తినొచ్చు అనమాట చక్కగా. అదిగో జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసేసి లైట్గా అనమాట ఫ్రై చేస్తున్నాను. శనగపప్పు ఫ్రై చేసి ఎండుమిర్చి కూడా ఫ్రై చేయాలండి. ఎందుకంటే అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, మరి అంత మనం మిక్సీలో వేసేటప్పుడు తిరగవు. అందుకనేసి కొంచెం ఫ్రై చేస్తే ఆ హీట్కి అనేది అవి కొంచెం క్రిస్పీగా అవ్వడం వల్ల మిక్సీ పెట్టేటప్పుడు మొత్తం మిక్స్ అయిపోతాయి అన్నమాట, పౌడర్లా అవుతాయి. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. మన ఇష్టం, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 2 మంత్స్ ఇలా వాడుకోవచ్చు. ఏదైనా సరే 1 మంత్కి కొంచెం తక్కువ చేసుకొని తక్కువ రోజులు అయ్యేటట్టు చూసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అదిగోండి, అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేశాను. ఒక 5 మినిట్స్లో ఇవన్నీ చల్లగా అయిపోతాయి. చల్లగా అయిపోయాక ఇంకా మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఏవి హార్డ్గా ఉంటాయో అవి ఫస్ట్ మిక్సీలో వేస్తానండి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఈ 3 ఫస్ట్ మిక్సీలో వేసేసి ఎండుమిర్చి మిక్సీలో వేసేసి ఒకసారి ఒక 1 మినిట్ మిక్సీ పట్టాక మళ్ళీ తర్వాత కరివేపాకు వేస్తాను అనమాట.
ఎందుకంటే ఇవన్నీ ఒకసారి వేస్తే అన్నీ కొన్ని ఫాస్ట్గా సాఫ్ట్గా అయిపోతాయి, కొన్ని అనేది అలా ఉండిపోతాయి శనగపప్పు ఇలాంటివి. అందుకని ఫస్ట్ మిక్సీ పట్టాక తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్ వేసుకొని మిక్సీ పట్టాలి. అదిగోండి మిక్సీ పట్టిన కొంచెం బరగ్గానే ఉంది. ఇంక ఇప్పుడు వేస్తాను కదా కరివేపాకు, ఇది వేసి కూడా మిక్సీ పెడితే ఇంకా అన్నీ మిక్స్ అవుతాయి. ప్లస్ సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. మరీ అంత సాఫ్ట్గా ఏం మిక్సీ పట్టకూడదు, ఫైన్ పౌడర్లా ఉండాలన్నమాట. మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా కలుపుకునేటప్పుడు కూడా బాగోదు, అది అంటేస్తుంది చేతికి కూడా. అదే కొంచెం ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది. అదిగోండి మొత్తానికి మిక్సీ పట్టేసాను. ఇంకా చింతపండు వేయాలి. చింతపండు వేసేసి ఒకసారి తిప్పిస్తే అయిపోద్ది. వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి తిప్పిస్తే మొత్తం మిక్స్ అయిపోతాయి అన్నమాట. లాస్ట్లో సాల్ట్ మనం దానికి పులుపు కారంకి సరిపడ్డ సాల్ట్ మనం ఎంత తింటామో దాన్ని బట్టి, మన టేస్ట్ని బట్టి మనం సాల్ట్ వేసుకుంటే చాలండి. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఈ చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఇవి వేస్తే కొంచెం మెత్తగా అయిపోద్దేమో, తడిగా అయిపోద్దేమో అని అనుకునేదాన్ని ఫస్ట్. మా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పేటప్పుడు ఇలా చెయ్యి అనేసి. తర్వాత నేను చేసేటప్పుడు అర్థమైందనమాట, అది డ్రైగానే ఉంటుంది, అలా వెట్ అవ్వదు అనేసి. అప్పటి నుంచి చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసినా కూడా అది ముద్దలా అవ్వదండి, అలా డ్రైగానే ఉంటుంది. అది మొత్తానికి మిక్సీ పట్టేసాను మొత్తం అన్నీ కూడా. లాస్ట్లో సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. ఇంకా తీసేయడమే, సాల్ట్ వేసేసుకొని ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి. ఎందుకంటే ఒక 5 minutes అయినా సరే అది మిక్సీ జార్లో నుంచి తీసి బయటని పెడితే వేడిపోతుంది. అది ఫ్యాన్ కింద పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్ కింద ఒక 5 minutes పెట్టేసి తర్వాత ఒక ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 month వరకు ఉంటుంది. సాల్ట్ తక్కువైందని మళ్ళీ సాల్ట్ వేసాను. అదిగోండి టేస్టీ కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.